హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గురు టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వన్ప్లస్ ఈ నాట్ బడ్స్ 2 ఒక అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు ఈ నాట్ బడ్స్ 2 గురించి మొత్తం డీటెయిల్స్ తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నా చేతిలో ఉండేది వన్ప్లస్ నాట్ బడ్స్ 2 ఒక బాక్స్ అయితే ఇదే. మీకు బాక్స్ అయితే ఇలా వస్తుంది, పైన అయితే ఇది ఉంటుంది, మీకు సైడ్ అయితే ఏముండదు. ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. డీటెయిల్స్ వచ్చేసి మీకు ప్రైజింగ్ అని అయితే ఉంటుంది. బాక్స్ మీద ప్రైస్ వచ్చేసి మీకు 3299 అని ఉంటుంది. బట్ ఇది మీకు డిస్కౌంట్స్ టైంలో 2400కి అయితే నావైతే మీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వన్ప్లస్ స్టోర్లో కానీ అయితే అవైలబుల్ ఉంటుంది. మీకు ఎక్కడ తక్కువ ప్రైస్ అయితే అక్కడ కొన్నికైతే ట్రై చేయండి. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి వచ్చినాయి అయితే చూద్దాం. మీకు బాక్స్ ఓపెన్ చేస్తే పైన బడ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇంకా తీసి మీకు లోపలికి ఏమైనా అనుకుంటున్నాం. ఇప్పుడు బాక్స్ అయితే తీసాం. బాక్స్లో అయితే పైన ఫస్ట్ అయితే బడ్స్ అయితే ఉన్నాయి. బడ్స్ అయితే పక్కన పెడదాం. అవి కాక ఏమేమి వచ్చినాయితే చూద్దాం. మీకు ఇందులో అయితే స్టిక్కర్ అయితే ఇచ్చారు. స్టిక్కర్, 2 మాన్యువల్స్ అండ్ రెడ్ కేబుల్ క్లబ్ కార్డు. ఇవి వచ్చేసి మీకు ఈ సిలికాన్ ఇయర్ టిప్స్. మీకు లార్జ్ అండ్ స్మాల్ అయితే ఇందులో ఉన్నాయి. మీడియం వచ్చేసి మీకు బాక్స్లో మీకు బడ్స్కి మీడియం అయితే సెట్ వస్తాయి. మీకు ఇంకా కేబుల్ అయితే ఉంది చూడండి. కేబుల్ అయితే టైప్ సీట్ అయితే స్మాల్ కేబుల్ అయితే ఇచ్చేసారు. మీకు ఇవన్నీ ఇవన్నీ అయితే పక్కన పెడదాం. ఇప్పుడు బడ్స్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయో. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉండేది వన్ప్లస్ నాట్ బడ్స్ 2. ఇది వైట్ కలర్ అయితే ఇది. మీకు మొత్తం దీంతో 2 కలర్స్ ఉంటాయి. మీకు గ్రే కలర్ అండ్ వైట్ కలర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఇప్పుడు అన్బాక్స్ చేసేది వచ్చేసి వైట్ కలర్. మీకు గ్రే కలర్ కూడా ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా చూడండి. మీకు ఇది వచ్చేసి కొంచెం గ్రే, పైన వచ్చేసి సిల్వర్ అండ్ కింద వచ్చేసి వైట్ అండ్ స్మాల్ డాట్ గ్రైనైట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే వీళ్ళు అయితే ఇచ్చేసారు. మీకు ఇప్పుడు పైన వచ్చేసరికి వన్ప్లస్ లోగో ఉంటుంది. మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఇచ్చారు. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి రీసెట్ బటన్, ఛార్జింగ్ పోర్ట్ ఉంది. మీకు ఇది వచ్చేసి మీకు ఒకవేళ మీరు పేర్ అయినా వేరే మొబైల్కి పేర్ అయితే చేసుకోవాలంటే మీరు గట్టిగా 3 seconds 5 చేస్తే ఇది రీసెట్ అవుతుంది. మళ్ళీ మీకు పేర్ మోడ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఓపెన్ అయితే చేద్దాం, లోపల చూద్దాం. ఇప్పుడు చూడండి 2 బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు చూడండి. లెఫ్ట్ అయితే లెఫ్ట్ బర్డ్ అండ్ రైట్ అయితే రైట్ అని అయితే ఉంటుంది. ఎల్ అండ్ రైట్ 2 అయితే ఉంటాయి చూడండి. మీకు ఇప్పుడు బర్డ్స్ అయితే తీస్తాను, చూద్దాం మనం. మీకు ఇది కేస్ అయితే పక్కన పెడతా. బర్డ్స్ అయితే చూడండి. మీకు మీడియం ఇయర్ టిప్స్ అయితే వస్తాయి మీకు బర్డ్స్ అయితే. మీకు ఆల్రెడీ ఫ్రీ. సో మీకు ఇది వచ్చేసి ఈచ్ చూడండి, లెఫ్ట్ అండ్ రైట్ బడ్స్ అయితే ఇవే. మీకు ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు అయితే డీటెయిల్ మొత్తం అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం మీకు దీన్ని వెయిట్ అండ్ సైజ్ అయితే చెప్తా చూడండి. ఇది వచ్చేసి మీకు వెయిట్ వచ్చేసి మొత్తం ఛార్జింగ్ కేస్ అయితే 75 grams అయితే, అంటే 36 grams కేస్ అయితే ఉంటుంది. ఒక్కొక్క ఇయర్ బడ్ వచ్చేసి మీకు 4.7 grams అయితే ఉంటుంది. అంటే మీకు లెస్ వెయిట్, మీరు జోలో క్యారీ చేసినా చాలా మీకు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. మీకు హ్యాండ్లో పట్టుకోనికైనా చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీకు అదే నాట్ బడ్స్ తీసుకుంటే అదైతే బాక్స్ లెక్క ఉంటుంది, కొంచెం కంపాక్టబుల్గా అయితే ఉంటుంది. ఇదైతే మీకు సైజ్ అయితే చాలా రెడ్యూస్ అయితే చేశారు, చాలా తక్కువ అయితే చేశారు. మీకు పట్టుకోనికి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. మీకు దీని వన్ప్లస్ బడ్స్ 2 ఒక బ్యాటరీ లైఫ్ గురించి అయితే చెప్తా చూడండి. మీకు ఇది వచ్చేసి కేస్ వచ్చేసి 480 mAhతో బ్యాటరీతో అయితే వస్తుంది. అంటే మీకు ఈ కేస్ మొత్తం మీకు కేస్ ఒక బ్యాటరీ కెపాసిటీ అయితే 480. మీకు ఈచ్ బడ్ 41 mAhతో అయితే వస్తుంది. అంటే ఒక్కొక్క బడ్లో 41 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో 41 mAh బ్యాటరీ ఉంటుంది. మీకు కేస్ తీసుకుంటే 480 mAh బ్యాటరీతో అయితే కేస్ అయితే వస్తుంది. మీకు మొత్తం ఇది వచ్చేసి మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది. మీకు ఇది క్విక్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు 10 minutes ఛార్జ్ చేస్తే 5 hours ప్లేబ్యాక్ వస్తుంది. బట్ యాక్చువల్గా మీరు 0 నుంచి 100% ఛార్జ్ చేయాలంటే మీకు బడ్స్ ప్లస్ కేస్తో అయితే 90 minutes, అంటే 1 hour పైన 90 minutes అయితే పడుతుంది. మీరు అదే ఒకేలా నార్మల్గా ఓన్లీ బడ్స్ ఛార్జ్ చేయాలంటే 0 to 100% అయితే 1 hour అయితే ఛార్జ్ అయితే పడుతుంది. మీకు ఇది వచ్చేసి విత్ ANC వితౌట్ ANC మీకు బ్యాటరీ బ్యాకప్స్ అయితే చెప్తా చూడండి. మీరు ఒకసారి ఫుల్ 0 to 100% ఛార్జ్ చేసి మీరు 100% వాల్యూమ్తో ANC ఆన్ చేసి వింటే మీకు దాదాపు 3 hours పైన అయితే వస్తుంది. దగ్గర 4 దగ్గరకు వస్తుంది. మీకు అదే ANC ఆఫ్ చేస్తే మీకు దాదాపు 6 hours పైన అయితే వస్తుంది. అంటే ఒక సింగిల్ ఛార్జ్ బడ్స్ పెడితే మీకు అదే మీకు కేస్తో సహా అయితే మీకు దాదాపు 25 hours ప్లేబ్యాక్ అయితే పైన వస్తుంది. విత్ ANCతో 100% వాల్యూమ్ తిన్న 20-23 బేస్డ్ ఆన్ మీరు వాల్యూమ్ చేంజ్ చేసుకుంటే ANC ఆన్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ 25 పైన అయితే వస్తుంది. మీకు 25 కింద అయితే రాదు. కొంచెం మీరు బేస్డ్ ఆన్ సౌండ్స్ బట్టి కొంచెం 1 hour అటు ఇటు అయితే వస్తుంది. మీకు అదే ANC ఆఫ్ చేసేసి మీకు ఈ బడ్స్ ఒకేసారి కేస్ 100% ఛార్జ్ చేస్తే మీరు 100% 70 to 100% వాల్యూమ్ తింటే మీకు 30 hours అయితే ప్లేబ్యాక్ అయితే వస్తుంది. మీకు బ్యాటరీ బ్యాకప్ చాలా గుడ్ అని అయితే చెప్పొచ్చు. మీకు అదే ఫోన్ కాల్స్ వాడాలనుకుంటే మీకు ఈచ్ బడ్ మీరు ANC ఆన్ చేసి ఫోన్ కాల్ మాడితే ఆల్మోస్ట్ మీకు ఒక్కొక్క ఇయర్ బడ్ వచ్చేసి మీకు దాదాపు 3 hours
అవర్స్ పైన అయితే వన్ ఈ ఛార్జ్ అయితే వస్తుంది. అంటే మీరు కాల్ క్వాలిటీ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. మీకు ఎక్కడ కాల్ డ్రాప్ కానీ అట్లయితే ఏమైతే కాదు. ఎందుకంటే దీనికి 2 మైక్స్ ఉంటాయి కాబట్టి విత్ ANC 25 dBతో అయితే వస్తుంది కాబట్టి మీకు మరీ అంత కాల్స్ అవుట్ సైడ్ నాయిస్ అంత క్యాన్సిలేషన్ అయితే చేయవు. మీకు మీడియం నాయిస్ అయితే వర్కౌట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే 25 dB కాబట్టి. అది కాక ఇది మీకు 2000 సంథింగ్ ప్రైస్లో వస్తుంది కాబట్టి మీరు మరీ ఎక్కువ ANC అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఇది మీకు మేనేజబుల్గా అయితే ఉంటుంది. మళ్ళీ 2 టాప్ అయితే ఉండదు. మీకు ఇప్పుడు దీని బటన్ ఫంక్షన్స్ అయితే చెప్తా చూడండి. మీకు అయితే వైట్ ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ వైట్ అయితే ఇండికేట్ అవుతుంది. అంటే ఇది పేరింగ్ మోడ్లో ఉంది. ఇప్పుడు వైట్ అయితే ఇండికేటర్ వెలిగినప్పుడు మీరు మొబైల్ తీసుకుని మొబైల్లో బ్లూటూత్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఇట్లా OnePlus Nord Buds 2 అయితే వస్తుంది. మీరు అది క్లిక్ చేస్తూనే మీకు పేర్ అవుతుంది. పేర్ అవుతూనే మీకు వైట్ లైట్ నుంచి గ్రీన్ లైట్ వెళ్తుంది. అంటే ఇప్పుడు మీకు పేర్ అయినట్టు. మీకు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడైతే వస్తుంది. ఇది వచ్చేసి మామూలుగా మీకు OnePlus ఫోన్ కాదు. సో మీకు నార్మల్గా ఈ సెట్టింగ్స్ అయితే చూపిస్తుంది. సో హే మెలోడీ యాప్ అయితే మీరైతే ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ప్లే స్టోర్ ఈ హే మెలోడీ యాప్ అయితే ఉంటుంది. అదైతే డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ యాడ్ అయితే కొట్టాల్సి ఉంటుంది. మీకు యాడ్ కొడితేనే మీకు సర్చ్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ OnePlus Buds 2 అని ఇచ్చేసి Nord Buds 2 అని వచ్చింది కదా. సో మీరు ఇది కనెక్ట్ అయితే చేయండి. మీకు కనెక్ట్ చేస్తేనే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలా అయితే వస్తాయి. చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలా వస్తాయి. మీకు ఈచ్ బడ్కు ఎంత ఛార్జింగ్ అయితే ఉందని అయితే వస్తుంది. మీకు లెఫ్ట్కి అయితే 70, రైట్కి 70 అండ్ మీకు కేస్కి వచ్చేసి 90% అయితే ఉంది. మీకు ఇది నాయిస్ క్యాన్సిలేషన్. మీకు నాయిస్ క్యాన్సిలేషన్లో మొత్తం 3 మోడ్స్ వస్తాయండి. నార్మల్ మోడ్, ఆఫ్ అండ్ ఆన్ మోడ్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ వస్తుంది. మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయాలంటే మీరు బడ్స్ తీసుకొని చెవులో పెట్టుకొని క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. మీకు ఇప్పుడు చూడండి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇక్కడైతే వచ్చింది. మీకు ఇంకా కింద సౌండ్ మాస్టర్ ఈక్వలిటీ ఉంటుంది. మీకు ఇందులో ఏది కావాలంటే అది వచ్చి నేనైతే ఎక్కువ బేస్ అయితే వాడతాను. నాకు బేస్లో సాంగ్స్ వినడం అంటే చాలా ఇష్టం. సో అందుకు నేను బేస్ రేడార్ అయితే ఎక్కువ అయితే చూస్తాను. మీకు వేవ్ అయితే ఉంటుంది. మీకు ఎంత బేస్ కావాలో దాన్ని బట్టి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. దీని సెంటర్ ఉంది, బ్లోల్డ్ ఉంది, బ్యాలెన్స్ ఉంది. మీకు ఏ టైప్ ఆఫ్ సౌండ్ వినాలంటే ఆ టైప్ ఆఫ్ అయితే మీరైతే మాస్టర్ అయితే చేంజ్ చేసుకోండి. మీకు అప్డేట్లు అయితే వస్తాయి. గేమింగ్ మోడ్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఫైండ్ మై ఇయర్ అనేది ఇంక మొత్తం మీకు ఈ యాప్లోనే ఉంటాయి. ఇప్పుడు ఇయర్ బడ్స్ ఫంక్షన్ ఒకటైతే చెప్తుండి. మీకు లెఫ్ట్ రైట్ 2 ఉంటాయండి. మీకు లెఫ్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూసినారంటే ఇది వచ్చేసి టచ్ బటన్. మీరు ఇక్కడ టచ్ అయితే చేయొచ్చు. ఇక్కడ టచ్ చేసి సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్ అండ్ ట్రిపుల్ ట్యాప్ అయితే ఉంటుంది. మీకు ఈచ్ ట్యాప్ వచ్చేసి ఏమేమి ఫంక్షన్ చేస్తే అయితే నేను చెప్తా చూడండి. మీరు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్కు, రైట్ కావాలంటే రైట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సింగిల్ ట్యాప్ అయితే నేను పాస్ అండ్ ప్లే అయితే ఇచ్చాను. లేకుంటే నన్ను అయితే ఇచ్చుకోవచ్చు. డ్యూయల్ ట్యాప్కి చూడండి ప్లే, ప్రీవియస్, నెక్స్ట్ ట్రాక్, వాయిస్ అండ్ గేమింగ్ మోడ్ అయితే ఉంటుంది. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు ఈ నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. ప్రీవియస్ సాంగ్ 3 ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్స్కి అయితే వెళ్తుంది. మీకు లాంగ్ ప్రెస్, టచ్ అండ్ హోల్డ్ అయితే మీకు లాంగ్ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా 2 టైమ్స్ గట్టిగా ప్రెస్ చేస్తే మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్కి అయితే చేంజ్ అవుతుంది. లాంగ్ ప్రెస్ అండ్ టచ్ హోల్డ్ అయితే స్విచ్ డివైజెస్. మీకు ఈ స్విచ్ డివైస్ ఏంటంటే ఇది అట్ ఎ టైం మీరు ల్యాప్టాప్కు ప్లస్ మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు దీన్ని డిస్కనెక్ట్ చేసి ఇంకొక దాన్ని కనెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ మీరు లాంగ్ ప్రెస్ అయితే చేశారంటే మీకు మొబైల్కి డిస్కనెక్ట్ చేసి మీ ల్యాప్టాప్కి ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అవుతుంది. ఫోన్స్ అయినా సరే మీకు 2 ఫోన్స్ ఉంటే ఈ ఫోన్లో నుంచి మీరు డైరెక్ట్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ అందులో పేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడైతే యాడ్ అయితే చేసుకున్నారంటే స్విచ్ డివైస్ అయితే మీరు యాడ్ అయితే చేసుకున్నారంటే మీకు ఎక్కడైతే లాంగ్ ప్రెస్ చేస్తారో మీరు ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తేనే ఈ డివైస్ డిస్కనెక్ట్ అయిపోయి ఆ డివైస్ అయితే మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మీ సేమ్ అంతే రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సింగిల్ ట్యాప్, డబల్ ట్యాప్ మీకు ఏదైనా చూడండి సింగిల్ ట్యాప్ కానీ, డబల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ ఏది లెఫ్ట్ బట్ కానీ లెఫ్ట్ బట్ ఏదైనా మీరు ఈ యాప్ యూస్ చేసి మీరు ఫంక్షన్స్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీరు నార్మల్ ఫోన్స్ అయితే. అదే OnePlus ఫోన్స్ అయితే మీకు ఇదంతా మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్ మీకు సెట్టింగ్స్లోనే బ్లూటూత్ సెట్టింగ్స్లోనే మీకు డీటెయిల్స్ అనేవి వచ్చేసాయి. సో OnePlusకు OnePlus ఫోన్లకి అయితే ఈ యాప్ ఒకటి ఉంటుంది. మీకు ఇది ఐఫోన్లో అయితే ఉండదు. సో ఓన్లీ ఆండ్రాయిడ్ వరకే ప్రజెంట్ అయితే ఉంది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వంతు ఇదైతే చూసుకోవచ్చు. మీరు ట్రాన్స్పరెన్సీ మోడ్ మార్చుకోవచ్చు. మీరు లాంగ్ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్కి వచ్చింది చూడండి. మళ్ళీ ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ట్రాన్స్పరెన్సీ మోడ్కి వెళ్ళిపోద్ది. మీరు అదే అట్లా లాంగ్ ప్రెస్ చేస్తే బ్లూటూత్ కనెక్షన్ ఈ డివైస్ నుంచి ఇంకొక డివైస్కి అయితే కనెక్ట్ అయితే మారుతూ అయితే ఉంటాయి. మీకు ఒక చిన్న సాంగ్ ప్లే చేస్తాను. మరి సౌండ్ మీరు అంత క్లీన్గా మిల్లరు అట్లీస్ట్ మీకు ఎలా వస్తుంది అనేది అయితే మీకు కొంచెం ఐడియా అయితే ఉంటుంది. మీకు ఒక సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. సౌండ్ ఎలా వస్తుంది అయితే చూడండి. ఇప్పుడు బడ్స్ నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను. మీకు సౌండ్ ఎలా వస్తుంది అయితే వినండి ఫస్ట్.
with the blend right here. Bringing swag with the man right here. Living it up on మీరు ఇప్పుడు డిఫరెంట్ సౌండ్స్ అయితే విన్నారు కదా, మీకు వచ్చే సౌండ్స్ అనేది అయితే ఇదైతే చాలా క్లారిటీగా అయితే ఉంది. మీకు ఇది వచ్చేసి మీకు ఓకల్స్ అనేది అయితే చాలా నీట్గా అయితే వినపడుతున్నాయి కదా, ఎక్కడ మీకు సౌండ్ ల్యాగ్ అనేది కానీ డ్రాప్ కానీ అట్లయితే ఏం కాకుండా మీకు సౌండ్ అనేది చాలా క్లీన్గా అయితే వస్తుంది. మీరు ఎవరన్నా ఒక 2500లో ఒక మంచి బడ్స్ కావాలనుకుంటే మీరు OnePlus కూడా ఒక చాయిస్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇందులో అన్ని మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మీకు సౌండ్ క్వాలిటీ అయితే కానీ, బ్యాటరీ లైఫ్ అయితే కానీ, మీకు ఛార్జింగ్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కానీ, మీకు చెవులో పెట్టుకున్న కంఫర్టబుల్ కానీ మీకు అన్నీ అయితే చాలా నీట్గా ఉంటుంది. మీరు చెవులో పెట్టుకున్నా కూడా మీరు చాలాసేపు 2-3 అవర్స్ యూజ్ చేసినా కూడా మీకు చెవులో పెయిన్ అయితే రాదు, మీకు ఎటువంటి పెయిన్ అయితే ఉండదు. మీకు బ్లూటూత్ 5.3 వర్షన్తో వస్తుంది కాబట్టి మీకు కనెక్షన్ డ్రాప్ అనేది అయితే ఎక్కడైతే కాదు. మీకు ఎక్కడైనా మీరు లాగింగ్ కానీ కనెక్షన్ డిస్కనెక్ట్ కానీ అలా అయితే ఏమైతే జరగదు. మీకు ఇది వచ్చేసి 12.4 mm డైనమిక్ డ్రైవ్తో వస్తుంది. అండ్ వేవ్స్ అల్గారిథం కూడా వీళ్ళు యూస్ చేశారు కాబట్టి మీకు ఎక్కడ అనేది మీకు ఏది కానీ డిస్టర్బెన్స్ అయితే. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్. మీరు క్వశ్చన్స్ అయితే అడగండి, నేను మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.